హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ వచ్చిందనమాట. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ది వచ్చింది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ది ఇంకా రాలేదనమాట. సో ఈ వీడియోలో మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏజ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, శాలరీ అండ్ ప్రమోషన్స్, నెక్స్ట్ మన ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, పిన్ టు పిన్ ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ అర్థమెటిక్ తాలూకా లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి పాత వీడియోస్ చూడండి. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. తెలుగు కమ్యూనిటీలు ఎక్కడ కూడా లైక్ మీరు చూడొచ్చు, తెలుగు ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి. అంటే అర్థమెటిక్ చెప్పేవి పర్సంటేజ్ 8 hours ప్లస్ క్లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ 7 hours ప్లస్ క్లాస్, డిస్కౌంట్ 6 hours ప్లస్ క్లాస్లు ఎక్కడ లేవన్నమాట. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్పించారు అనమాట, పార్ట్ వైజ్ క్లాస్ ప్లస్ మ్యారథాన్ క్లాస్ సహా. సో ప్లీజ్ ఫస్ట్ ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట. చూడండి, మరి చాలామంది కంటుంటాం, బ్రో గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఏంటి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఏంటి మనకు తెలవని తెలియదు అనమాట. సో నేను డిఫరెన్స్ చెప్తాను చూడండి. గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ పోస్టులు వస్తాయి అనమాట. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అంటే జేఏ, సీనియర్ టైపిస్ట్, ఈ పోస్ట్ అన్ని గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అంటే టీసీ, సిసిటీసీ, ఏసీటీసీ, జేసీటీ అనమాట. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది గ్రాడ్యుయేట్ లెవెల్ తాలూకు పోస్టులు అనమాట. మొత్తం 5810 వేకెన్సీ వచ్చాయి అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్వి ఇంకా 3050 ఉన్నది. ఇది నవంబర్లోన దీని తాలూకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో జాబ్ రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏ అబ్జెక్ట్ కోసమైనా ప్లస్ టెక్నికల్ నాలెడ్జ్ కోసం లేదా కోచింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా స్టాండర్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, జాబ్ ఏంటంటే అక్రాస్ ఇండియా మీరు ఏ తాలూకా సెంటర్లోనైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, మీకు చెప్పే కదా గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది 21 October నుంచి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 20 November లాస్ట్ డేట్ అనమాట. ఈ మధ్య లోపల మీరు అప్లై చేసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ది 28 October నుంచి 27 November స్టార్ట్ అవుతుంది అనమాట. చెప్పే కదా తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పి అదే అనమాట. చూడండి, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏజ్ లిమిట్ అంటే 18 to 33 years. అంటే నేను ఈ గ్రాడ్యుయేట్ లిమిట్ కోసం మళ్ళీ చెప్తాను. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా సేమ్ అంటే 18 to 30 years అనమాట. ఈ ఏజ్ లిమిట్ అనేది తర్వాత మళ్ళీ వేరేగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇది లాగిన్ అవ్వాలన్నమాట. ఆర్ఆర్బీ నేను లింక్ కూడా ఇస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లోన. లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. చెప్పే కదా ఫస్ట్ అప్లై చేసుకున్న డేట్ 20 October, లాస్ట్ డేట్ అనేది 27 October అనమాట. అంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్స్కి, ఇది గ్రాడ్యుయేట్స్కి 21 October అండ్ అప్లై చేసుకోవడం కోసం మనకి పోర్టల్ ఓపెన్ అయిందనమాట. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఇర్రెలవెంట్. నెక్స్ట్ చూడండి, మీకు చెప్పక గ్రాడ్యుయేట్ లెవెల్ మొత్తం 8860 పోస్టులు ఉన్నాయి. అందులో గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో మీ వీడియో లాస్ట్కి నేను మీకు ఏం చెప్తానంటే స్ట్రాటజీ కూడా చెప్తా. సో వినండి అనమాట లాస్ట్ వరకు. చూడండి, నేను మీకు పీడిఎఫ్ కావాలంటే నేను మన డిస్క్రిప్షన్లోన లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. అందులో ఈ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన అనమాట. లైక్ ఈ పీడిఎఫ్, నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్లాస్లో అయిన నోట్స్ కూడా తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా కూడా నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేయండి, మొత్తం చూసుకోండి. మొత్తం డీటెయిల్స్ ఇచ్చామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి అనమాట. గ్రాడ్యుయేట్ లెవెల్కి ఏంటంటే ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. లైక్ ఓన్లీ బీటెక్, బీకామ్, అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు అనమాట. ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఒక యూనివర్సిటీ అయ్యి డిగ్రీ అయ్యి ఉండాలి. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే 12th పాస్ అయి ఉండాలన్నమాట. ఏదో స్కూల్ నుంచి లేదా లైక్ దానికి మెట్రికులేషన్ చేసి ఉండాలి, మెట్రికులేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ప్లస్ మీకు ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ టైపింగ్ మీద మీకు పట్టు ఉండాలన్నమాట. లైక్ పీజీడీసీఏ కోర్సులు ఉంటాయి కదా, పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. దీనికి కూడా కావాల్సిందే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ అనేది ఓన్లీ 1/1/2026 వరకు, అంటే January 1, 2026 వరకు అతనికి ఏజ్ లిమిట్ అనమాట. చూడండి, గ్రాడ్యుయేట్ లెవెల్ 18 to 33 years అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 18 to 30 years అనమాట. చూడండి, మినిమం ఏజ్ 18 years అనమాట. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 33 years. నెక్స్ట్ చూడండి, ఈ లిమిట్ చూడండి. అన్ని కేటగిరీస్ చూడండి, మీకు చూస్తే క్లియర్గా అర్థం అవ్వచ్చు. SC ST వాళ్ళకి అయితే 1988 వరకు ఇచ్చారు, రిలాక్సేషన్ ఇచ్చారు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు.
ఈడబ్ల్యూఎస్కి అయితే 1993 వరకు ఇచ్చారు, వీళ్ళకైతే 1990 వరకు ఇచ్చారు అనమాట. చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. చూడండి, ఆర్ఆర్బీ 2025 అప్లికేషన్ ఫీజు. మిగతా జనరల్ ఓబీసీకి అయితే 500 రూపీస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీ ఈబీసీ వాళ్ళకి 250 రూపీస్ అనమాట. ఈ 250 కూడా మీరు ఎప్పుడైతే మీకు చెప్పే కదా ఎగ్జామ్ ఫేజ్లు అనేది, ఎగ్జామ్ ఫేజ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ఫేజ్ ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, మీకు డబ్బులు మళ్ళీ మీకు రీఫండ్ అవుతాయి అనమాట, రీఫండ్ అవుతాయి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే అడుగుతారు అనమాట, మీరు దానికి ఇవ్వాలన్నమాట, లైక్ ప్రొవైడ్ చేయాలి డీటెయిల్స్ మీకు. నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ సెలక్షన్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు చాలామంది తెలియదు ఎలా సెలక్షన్ ప్రాసెస్ అవుతుందో. మొత్తం అది 5 స్టెప్స్లో అవుతుంది అనమాట, 5 స్టెప్స్లో అవుతుంది. ఫస్ట్ది సిబిటీ. సిబిటీ అంటే చాలామంది తెలియదు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటీ అంటే ఏంటి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఏంటంటే మీ కంప్యూటర్లోన లైక్ ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈ 100 క్వశ్చన్స్ మీరు కంప్యూటర్ వైజ్గా మీరు లైక్ ఆప్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని సిబిటీ అంటాం అనమాట. సో మీరు ఫస్ట్ సిబిటీ పాస్ అయ్యారనుకోండి, ఫస్ట్ సిబిటీ పాస్ అయితే మీ సెకండ్ సిబిటీకి వెళ్తారనమాట. అంత తర్వాత మీకు స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇదంటే ఇది క్వాలిఫికేషన్ నేచర్ అనమాట, క్వాలిఫై నేచర్ ఉంటుంది. అంత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఈ రెండే ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ సెకండ్ స్టేజ్ చాలా క్రూషియల్ అనమాట. నెక్స్ట్ చూడండి, సో వేరియస్ పోస్టులకి వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. చాలామంది నాకు తెలిసి స్టేషన్ మాస్టర్కి చాలామంది ఎన్నుకుంటారు. కాబట్టి ఈ సిబిటీ అన్నిటికీ చెప్పే కదా ఈ 2 ఫేజ్లు చాలా లైక్ క్రూషియల్ అనమాట. ఈ 2 స్టేజ్ చాలా క్రూషియల్ అనమాట. సేమ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా చూడండి, వీళ్ళు కూడా సిబిటీ 1 సిబిటీ 2 అనేది క్రూషియల్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ఎగ్జామ్ మోడల్ ఎలాగ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో కావాలంటే ఆప్ట్ చేసుకోవచ్చు, హిందీలో ఈ వచ్చే లాంగ్వేజ్లోనే ఏ లాంగ్వేజ్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. సో మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పే కదా. అందులో జనరల్ అవేర్నెస్ అంటే జీకే ప్లస్ జిఎస్ ఈ 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటర్నల్ రీజనింగ్ అనేది 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈ నేను మ్యాథమెటిక్స్ టాపిక్ని అంటే 30 క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అనమాట. లైక్ ప్రజెంట్ ఆల్రెడీ పర్సెంటేజ్ అయిపోయింది, ప్రాఫిట్ లాస్ అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది. సో ఇలాగ ప్రతి నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా మొత్తం కవర్ చేస్తాను అనమాట. లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ అనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు చూసుకోవచ్చు. చాలామంది కామెంట్ కూడా పెట్టారు, అంటే మన కొత్త ఛానల్ అనే మనం తగ్గుతున్నాం, కానీ కంటెంట్ విషయంలో అసలు తగ్గే ప్రసక్తే లేదు. ఒకసారి చూడండి మీరు కావాలంటే. నెక్స్ట్ చూడండి, సేమ్ లైక్ సిబిటీ ఇవన్నీ కదా, అంటే ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్కి ఈ మోడల్ అనమాట. సెకండ్ ఫేజ్ అయితే 120 మార్క్స్ ఉంటాయి, 90 మినిట్సే, అంటే గంటన్నర ఉంటుంది అనమాట, గంటన్నర. సో ఇందులో ఏంటంటే 50 మార్క్స్ అనమాట. అంటే జీకే జిఎస్ కలిపి 50 మార్క్స్ ఉంటుంది. సో సిలబస్ ఏంటో కూడా నేను మళ్ళీ చెప్తాను. మ్యాథ్స్ అనేది 35, రీజనింగ్ అనేది 35 అనమాట. అంటే ఈ 20 ఎక్స్ట్రా 20 అనేది డివైడ్ చేశారు అనమాట, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ 1/3 అనమాట. అంటే ప్రతి 3 క్వశ్చన్లు తప్పు చేస్తే ఒక మార్క్ పోద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీ చాలా ఇష్టమైన ఫేవరెట్ సెక్షన్ శాలరీ సెక్షన్ అనమాట. చూడండి, శాలరీ సెక్షన్ ఏం లేదు, మీరు చూడొచ్చు. ఫస్ట్ మన గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ చూద్దాం. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 29,200. మీరు అనుకోవచ్చు 29,000 రూపీస్ ఏంటో చాలా తక్కువ అనుకొని చెప్పి. ఇది ఓన్లీ బేసిక్ అనమాట, ఇది ఓన్లీ బేసిక్ పే. దీనిపై డిఏ యాడ్ అవుతుంది, ప్లస్ ఇగో మీకు ఉన్నాయి కదా, డిఏ యాడ్ అవుతుంది, టీ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ యాడ్ అవుతుంది, పెన్షన్ అవుతుంది, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి దగ్గర అప్రాక్సిమేట్గా 50K వస్తుంది అనమాట. 50K దగ్గర రావచ్చు అనమాట మీకు. చూడండి, చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి 35,400. ఈ 2 పోస్టులే చాలా ఇంపార్టెంట్ పోస్టులు అనమాట. మీకు మళ్ళీ చెప్తాను చూడండి, ఈ 2 పోస్టులు చాలా ఇంపార్టెంట్ పోస్టులు అనమాట. అంటే హై డిమాండ్ పోస్టులు. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి అనమాట. స్టేషన్ మాస్టర్ 2 అనమాట. మీకు అప్లికేషన్లో ఏంటంటే ప్రిఫరెన్స్లు అడుగుతారు అనమాట. ప్రిఫరెన్స్లు అడిగినప్పుడు మీరు ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి. స్టేషన్ మాస్టర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ CCT పెట్టుకోండి. అంత తర్వాత మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోండి. లైక్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది పెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా NTPC కూడా హైయెస్ట్ శాలరీ అనేది TCకి వస్తుంది అనమాట, 90,200. మిగతా కూడా సేమ్ అదే రేంజ్లో ఉంటాయి అనమాట. మీకు ఏదో ఆప్షన్ అయితే అలా ఆప్షన్ పెట్టుకోండి. ఇంకా ఇది నోటిఫికేషన్ ఆన్ అవ్వలేదు, అయిపోగానే మీకు వీడియో చేస్తాను అనమాట. నెక్స్ట్ చూడండి, సిలబస్ అనమాట. సిలబస్ ఏంటి? మ్యాథమెటిక్లో సిలబస్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, పర్సంటేజ్.
చూడండి, ఇది లైక్ ఇది ఇది హై మ్యాథ్స్ అనమాట, ఇది అర్థమెటిక్ అనమాట. ఇది నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ టెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టము, నెక్స్ట్ హెచ్ఎఫ్, ఎల్సిఎం, రేషియో ప్రపోర్షను, ఇవన్నీ అర్థమెటిక్ అనమాట. మిగతా అనేది స్టాండర్డ్ మ్యాథ్స్ అనమాట. మిగతావన్నీ స్టాండర్డ్ మ్యాథ్స్ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ రీజనింగ్లోన ఎనాలజీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్, నెక్స్ట్ కోడింగ్, డికోడింగ్, అనలిటికల్ రీజనింగ్. చూడండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇంకోసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకోండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వరకు అన్ని జిఎస్ అనమాట, జిఎస్ టాపిక్స్ అనమాట. జిఎస్ టాపిక్స్, ఇది జీకే అనమాట. ఇది కూడా జిఎస్ టాపిక్ అని. నెక్స్ట్ ఇది కూడా జిఎస్ టాపిక్, ఇది కూడా జిఎస్ టాపిక్. ఇవన్నీ లైక్ సిఏ అనమాట, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్లస్ మనకి జిఎస్సి, 3 కలిపి ఇదనమాట. దీంతో పీడిఎఫ్ కూడా చెప్పే కదా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తానని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, అంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే లైక్ నేను చెప్పే కదా మీకు ఎలాగే అంటే ఎగ్జామ్కి అంటే లైక్ అప్లికేషన్ ఎలా నింపాలనుకొని చెప్పి, అప్లికేషన్ ఎలా నింపాలని చెప్పి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట సెపరేట్గా. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పే కదా లైక్ స్టెప్ బై స్టెప్ ఎలాగ అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. సో ఈ వీడియోలో నేను మీకు లైక్ ఈ పోర్షన్లో మీకు స్టెప్ బై స్టెప్ మనం ఏంటంటే ఎలాగా అప్లై చేయాలి, అంటే డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ క్లారిటీ చెప్తాను అనమాట. చూడండి, అంటే మీరు పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు ఏంటంటే అడుగుతారో చెప్తాను. చూడండి, ఫస్ట్ ఈ ఆర్డర్ ప్రిఫరెన్స్ అనమాట. మీకు చెప్పే కదా ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని చెప్పి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగ మీరు అప్లై చేసుకుంటారు. 3 ప్రిఫరెన్స్లు ఉంటాయి, దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలంట. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని తర్వాత మీ ఫుల్ పేరు, 10th క్లాస్ మార్క్ షీట్లోన మీది ఎలాదైతే పేరు ఉందో ఆ పేరు మీరు రాసుకోవాలన్నమాట తప్పు లేకుండా. నెక్స్ట్ ఇది ఎంత, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ జెండరు, మీ ఆధార్ నెంబరు. నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ అనేది ముందే చేసుకోవాలి. లైక్ పోర్టల్ ఓపెన్ అవ్వకముందే మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి మీ 10th డీటెయిల్స్ ప్లస్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తాలూకు డీటెయిల్స్ మీరు అప్లై చేయాలి, అంటే మీరు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది మీ సర్టిఫికేట్లోనే మీకు తాలూకు ఇవి ఉంటాయి, ఆ ప్రకారం మీరు ఇస్తారన్నమాట. నేషనాలిటీ ఇండియా పెట్టుకుంటారు, రిలీజియన్ హిందూ పెట్టుకుంటారు, లైక్ హెరిటేజ్ నా రిలీజియన్, మోల్స్ అనమాట, లైక్ విజిబుల్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అంటారు కదా, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకుంటారు అనమాట. మీ మెరిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పి. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్, మీ ప్రెజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారని చెప్పి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అంటే ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ని టిక్ చేస్తే 2 కూడా సేమ్ చెప్తాయి అనమాట. నెక్స్ట్ ఎసెన్షియల్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని కదా, మెట్రికులేషన్, బ్యాచిలర్ డిగ్రీస్, ఈ ప్రకారంగా మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడి ఏమైనా ఆ సర్టిఫికేట్ తాలూకు నెంబర్ వేసుకుంటారు, క్యాస్ట్ పెట్టుకుంటారు, సర్టిఫికేట్ నెంబరు, ఇవన్నీ రాసుకుంటారు అనమాట. ఇవన్నీ రాసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఫ్రీ టికెట్ అనమాట, ఫ్రీ టికెట్కి అవైలబుల్ అవుతారు ఈ గ్రూప్స్ అనేవాళ్ళు, దానికి ఎస్ పెట్టుకుంటారు అనమాట. చూడండి, మీకు ఫ్రీ రైల్ పాస్ కావాలంటే ఎస్ పెట్టుకుంటారు. మీ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ తాలూకు పేరు రాసుకుంటారు అనమాట. అంటే నా దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ రాసుకున్నాను. నెక్స్ట్ చెప్పే కదా మీకు డబ్బులు అనేవి మనీ రీఫండ్ అవుతాయి అని చెప్పి. సో రీఫండ్ అవ్వడం కోసం మీరు మీ బ్యాంక్ నెంబరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇవి తెలుసు కదా, మీకు డిసేబిలిటీ ఉంటే ఎస్ పెట్టుకుంటారు, స్క్రైబ్ కావాలంటే ఎస్ పెట్టుకుంటారు, ఈబీసీ కార్డు ఉంటే ఎస్ పెట్టుకుంటారు, ఎస్ సర్వీస్ మ్యాన్ ఉంటే అది. ఇక కొన్ని ఈ తాలూకా రిఫరెన్స్ అనమాట, రిఫరెన్స్ తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మీరు ఎస్ అనో పెట్టుకుంటారు అనమాట. లాస్ట్కి మీ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను. ఒక ఇంగ్లీష్ కాకుండా మీకు ఏదైనా కావాలంటే తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అంతే. అంత తర్వాత మీరు ఎక్కడి నుంచి ఉన్నారో లైక్ ఆ ఊరి పేరు పెట్టుకుంటారు. నెక్స్ట్ డేట్ అనమాట, డేట్ ఆటోమేటిక్ ఇస్తారు. మీ ఇంకోటి విషయం ఏంటంటే 2 ఇంపార్టెంట్ అనమాట, 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ది మీ సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 400 KB కంటే తక్కువ ఉండాలన్నమాట ఇటు సిగ్నేచర్ అనేది. నెక్స్ట్ లైవ్ ఫోటో తీసుకోవాలన్నమాట. చూడండి, మీ ముందు ఇక్కడ ఉంది కదా, ఈ లైవ్ ఫోటో తీసుకోవాలన్నమాట. సో ఈ లైవ్ ఫోటో ఎలా తీసుకుంటారంటే, వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ లేదా వైట్ క్లాత్ పెట్టుకొని మీరు ఫోటో తీసుకుంటారు అనమాట ఆన్లైన్లోనే. ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ మీకు డీటెయిల్స్ ఇచ్చాను, ప్లస్ అప్లికేషన్ తాలూకా ప్రాసెస్ కూడా మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీ గురించి చెప్తాను. స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్
ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్, అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్డ్, ఇది మీరు చాలా స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట, స్ట్రాంగ్ చేసుకోవాలి. సో దీనికోసం చేసుకోవాలంటే మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలన్నమాట. సో మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఈ ఫ్రీగా అని చెప్పి కంటెంట్లో ఎక్కడ తేడా లేదు, మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. 0 నుంచి అడ్వాన్స్ వరకు అనమాట, విత్ ట్రిక్స్, షార్ట్ ట్రిక్స్, అప్డేటెడ్ కంటెంట్ తోటి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ప్లీజ్ చెక్ చేయండి. న్యూ ఇయర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ తాలూకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మ్యాథ్స్లో ఇంకేదైనా కావాలనుకున్నా మీరు నాకు చెప్పొచ్చు అనమాట. ఈ మ్యాథ్స్ అనేది నాకు తెలిసి ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ లేదా జూలైలోన అవ్వచ్చు అనమాట ఎగ్జామ్ అనమాట. సో అంత లోపల మీరు ఫస్ట్ 4 మంత్స్ లేదా 5 మంత్స్ మ్యాథ్స్ చేయండి. అంత మళ్ళీ మ్యాథ్స్ చేస్తుంటూ ఒక 1 or 2 hours రీజనింగ్ చేయండి. అంత తర్వాత లాస్ట్కి 3 మంత్స్ ఉంటుంది కదా, లాస్ట్ 3 months 4 months జిఎస్, జీకే మీద దృష్టి పెట్టండి. ఇలా చేస్తే మీరు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఏదైనా గైడెన్స్ కోసమైనా, లేదా స్ట్రాటజీ కోసమైనా, లేదా మనకి క్లాసుల కోసమైనా మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి చెక్ చేయగలరు. థ్యాంక్ యూ.